అంబటి రాంబాబు సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి గెలిచారు. అంతకుముందు కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన కోడెల శివప్రసాద్ గెలిచారు. ఆ నియోజకవర్గాన్ని తన కొడుకు ఎక్స్పెక్ట్ చేస్తే ఈలోపు ఈ దఫా అక్కడ క్రిందటిసారి అక్కడ కాపు అస్త్రం వాడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అంబటి రాంబాబు గెలిచారు. ఈ దఫా అందుకని తెలుగుదేశం అక్కడ కాపు అస్త్రాన్ని వాడింది. కన్నా లక్ష్మీనారాయణ పెడితే అక్కడ కన్నా గెలిచారు. ఇప్పుడు ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి సీటు అంబటి రాంబాబుని తీసుకొచ్చి జిల్లా అధ్యక్షుడిగా పెట్టి ఇప్పుడు ఆ నియోజకవర్గ సీటుని సుధీర్ భార్గవ్ రెడ్డికి ఇచ్చినటువంటి నేపథ్యంలో అంబటి రాంబాబు పరిస్థితి ఏంటి అన్నటువంటిది అత్యంత ముఖ్యమైనటువంటిది. వాస్తవానికి భార్గవ్ రెడ్డి కుటుంబానికి ఇదే నియోజకవర్గంలో నకరకల్లు మండలం. ఏదైతే ఇప్పుడు ఆయన ప్రస్తుతం నరసరావుపేటలో ఉంటున్నటువంటి నేపథ్యంలో ఏంటి ఈ మార్పు, ఇప్పుడు అంబటి రాంబాబు పరిస్థితి ఏంటి, వాస్తవంగా నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ప్రాబ్లం ఏమి ఉండదు, లేదా గుంటూరు 2 లాంటిది ఏదన్నా ఇస్తారా, అదేదో ఇప్పటి నుంచి ప్రకటిస్తారా, లేకపోతే ఏంటి అనేది చూడాల్సి ఉంది.